నమస్తే ఎవ్రీవన్. ఇంట్లో చేసే రుచికరమైన టమాటా పచ్చడితో ఒక్క ముద్ద తింటే చాలు, ఇంకా కూరని పక్కకు పెట్టి మరి ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తింటారు. ఈరోజు నేను మా బిఆర్ హోమ్ ఫుడ్స్లో స్పెషల్గా టమాటా నిల్వ పచ్చడి తయారు చేశాను. ఈ పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు 1 kg టమాటా, 80 grams చింతపండు. పులుపుని ఎక్కువగా ఇష్టపడేవారు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 100 గ్రాముల కారం. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 150 దాకా వేసుకోవచ్చు. 150 grams కారం తీసుకున్న వాళ్ళైతే చింతపండును కూడా 100 grams తీసుకోండి. 100 grams ఉప్పు, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి, పోపు వేయడానికి 350 ml ఆయిల్. పచ్చడి కాబట్టి పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిరపకాయలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 kg టమాటాలు నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని టమాటా ముక్కల్ని చింతపండును కలిపి ఆయిల్ సాల్ట్ వేయకుండానే టమాటాలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా కలుపుకోవాలి. టమాటా ముక్కలు చింతపండు కలిపి మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే చేయాలి. తర్వాత ఉడికించిన టమాటాలు చల్లగా అయ్యాక మిక్సీ గిన్నెలోకి వేసుకొని కారం, ఉప్పు, ఎల్లిపాయలు, పసుపు, మెంతి పొడి, ఆవాల పొడి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మరొక గిన్నెలో ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని చల్లగా అయ్యే వరకు ఆగి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడికి ఈ నూనెను కలుపుకోవాలి. ఇంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇది 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంట్లో చేసిన ఈ రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి మా పిఆర్ హోమ్ ఫుడ్స్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి. మా దగ్గర ఇంకా చాలా రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. గోంగూర పచ్చడి, చికెన్ పచ్చడి, గోంగూర చికెన్ పచ్చడి, ఇవన్నీ కూడా హోమ్ మేడ్ స్టైల్లో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి ఇస్తాము. ఇంకా కిడ్స్కి హెల్తీ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.